ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. లాంచింగ్ రోజు చూస్తే ఒక లక్షలాది మంది సముద్రంలాగా ఉంది. అది బ్యారికేడ్ పెట్టారండి. ఒక్కొక్క పోల్ ఇంత సైజు ఉంటుంది. కాంక్రీట్ వేసేసి ఐరన్ మెస్తో ఒక మెస్ వేస్తారు. దాని తర్వాత ఒక 6 feet డిస్టెన్స్లో సేమ్ అలాగే వేస్తారు. ఇన్ బిట్వీన్ ఇది ఏంటంటే వాక్ వే లాగా. అక్కడ పోలీసులు ఉంటారు. ఇటు సైడ్ పెట్టినప్పుడు మా సెక్యూరిటీస్ ఉంటారు. దాని తర్వాత హ్యాండిక్యాప్స్ వీళ్ళందరూ ఉన్నారు. గుడ్డు వాళ్ళు ఉన్నారు, కుంటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఒక 200 meters వరకు ఖాళీ స్థలమే, ఎవరు ఎంటర్ అవ్వడానికి లేదు. సో ఇదన్నీ కంట్రోల్ చేసుకున్న తర్వాత చిరంజీవి గారిని డయాస్కి తీసుకుని వెళ్ళాలి. కరెక్ట్గా సైరన్ మోగింది. జనాలు అందరూ అరుపులు, సౌండ్లు. నేను ఒక పక్కన ఇలాగ ఆడియన్స్ని చూస్తున్నాను, క్రౌడ్ని చూస్తున్నాను. చిరంజీవి గారిని పైకి ఎక్కిద్దామని అనుకున్నప్పుడు ఇలా తిరిగి చూస్తే మొత్తం ఈ బ్యారికేడ్ని అన్నీ పడగొట్టేసుకుని చిరంజీవి గారిని కలుద్దామన్న ఒక ఉద్దేశంలో అందరూ వచ్చేస్తుంటే వీళ్ళు ముందున కూర్చున్న వాళ్ళు గుంటు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తొక్కి పడేశారండి. ఇంకా చిరంజీవి గారిని వదిలేశాను. జనాలు ఇలాగ వస్తుంటే నేను ఆపోజిట్లో వెళ్ళేవాడిని. ఎవరెవరు అన్కాన్షియస్గా ఉన్నారో ఈ భుజం మీద వేసుకుని అలాగా 108లో వెళ్ళి ఎక్కిస్తున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు చూశారు. చూసిన తర్వాత క్యారవాన్ల నుంచి మానిటర్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది అన్నీ చూసేసి వాకీటాకీలో ఒక కెమెరామ్యాన్కి ఆ పిలక ఉన్న అతను కంప్లీట్గా ఆయనే ఫాలో అవ్వండి అని చెప్పేసి ఒక కెమెరామ్యాన్కి చెప్పేశారు. అలాగా నేను ఒక 27 మందిని కాపాడాను. అయిపోయింది. నెక్స్ట్ డే కంప్లీట్ అయ్యేటప్పటికి 4 o'clock అయిందండి. మార్నింగ్ ఒక 6:30కి ఈయన వచ్చి లేపుతున్నారు, నా ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ గారు పిలుస్తున్నారు, మీరు రావాలి. నాకు ఒళ్ళు ఊనం అయిపోయిందండి, నేను రాలేను, మీరు వెళ్ళండి, మీటింగ్ అయిపోయింది కదా, మీకు కావాల్సిన హెల్ప్ చేస్తాను కదా అని అంటే, నువ్వు రావాల్సిందే అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు రూమ్లో ఒక కళ్యాణ మండపంలో ఒక పెళ్లి కొడుకు ఇస్తారు కదా, అలాంటి కళ్యాణ మండపంలో ఒక పరుపులు వేసేసుకుని ఇలా పడుకున్న ఆయన స్టైల్గా ఇలా పడుకుని ఉన్నారు. ఆయన పేరు శాంతి చంద్ర, శాంతి అని పిలుస్తారు. శాంతి చాలా బాగా చేశారు సెక్యూరిటీస్, ఏది మీ సెక్రటరీ అని అన్నారు. నేను సెక్రటరీ కాదు, ఆయన ఫ్రెండ్ నేను. వచ్చారు సార్, ఎక్కడ ఉన్నారు వచ్చారంటే అని అంటే పిలిచారు. ఇలా రాగానే లేచి నుంచి ఇలా సల్యూట్ కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక్క నిమిషం ఆడిపోయి నేను సల్యూట్ కొట్టినా, అక్కడ చూడగానే నేను సల్యూట్ కొట్టేశాను. ప్లీజ్ టేక్ ద సీట్ అని అన్నారు. పర్వాలేదు సార్ అన్నాను. ఇంకా వినలేదు, నేను కూర్చున్నంత వరకు ఆయన కూర్చోలేదు. తర్వాత 6 years తర్వాత నేను ఒక మూవీలో, డాక్టర్ చక్రవర్తి అన్న మూవీలో రిటైర్డ్ కర్నల్ క్యారెక్టర్ చేస్తూ ప్యాకప్ అయిపోయిన తర్వాత గబ్బర్ సింగ్ 2 షూటింగ్ భూత్ బంగ్లాలో అవుతుంది, చూసి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అప్పుడు షాట్లో ఉన్నారు డైరెక్టర్ గారు బాబీ గారిని వెళ్ళి కలుద్దాం అన్నాను. ఇప్పుడు సార్ నమస్తే సార్ అని ఆయన మానిటర్లో ఇలా కూర్చొని నమస్తే అండి అని మళ్ళీ మానిటర్లో కాన్సన్ట్రేషన్. ఒక 1/2 hour వెయిట్ చేశాను. ఆయన గుర్తుపెట్టలేకపోయారు. అల్లుడు సీన్లో ఆయనే రైటర్. సో అల్లుడు సీన్లో ఒక పెద్ద క్యారెక్టర్ చేశాను. సార్ నన్ను గుర్తుపెట్టారా అని అడిగాను. మీరు ఎన్టీఆర్ మూవీలో చేశారు కదా అని అన్నాడు. అరవింద్ సమేత గుర్తొచ్చింది ఆయనకి. ఏంటి ఆయనకి ఏ మూవీ గుర్తొచ్చిందో. సార్ నేను బోలే బాబా సార్ అల్లుడు సీన్లోనే. అరే మీరా, కంప్లీట్ చేంజ్ అయిపోయారు. అప్పుడు ఏంటంటే కంప్లీట్ బ్లాక్ హెయిర్, అంత లెంత్ హెయిర్ కూడా కాదు. దాని తర్వాత ఏంటంటే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ ఆ టైప్లో వచ్చింది. ఇదేంటి అప్పుడు గిలక ఇదన్నీ మారిపోయింది, కూర్చోండి అని చెప్పేసి మర్యాద చేశారు. కట్ అని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇక్కడ కూర్చున్నారు. ఆయన కూడా కలిసేద్దాం, మనకు మంచి క్లోజ్ అయ్యారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తుంటే బౌన్సర్స్ అందరూ నార్త్ ఇండియన్స్. ఓకే, నేను వెళ్తున్నప్పుడు కాజారా అని అన్నాడు. కళ్యాణ్ సార్ మిల్నే గలియన్ అంటే పర్మిషన్ है क्या అని అన్నాడు. ఏ మేరా దోస్తే మా ఆర్టిస్టే అని చెప్తున్నాను. అది వినట్లేదు. ఇదన్నీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇలాగ వాచ్ చేస్తూనే ఉన్నారు.
ఏంటి ఈయన పలకరించట్లేదు, మనం ఇంత చెప్తున్నాం, ఆయన వదిలేని ఏం చెప్పట్లేదు కదా అని చూశాను. ఎందుకంటే ఎవరు కూడా 6 yearsలో ఐ చేంజ్ లాట్. అప్పుడు ఈయన ఇంకా పేషెంట్స్ లాగా నా చెస్ట్ మీద చేయేసి గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని చెప్పి చేస్తే నాకు చాలా కోపం వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావు, ఆర్టిస్ట్కి ఎలాగ మర్యాద ఇవాళ తెలియదా నీకు, ఒక్క నిమిషం ఉండు అని చెప్పేసి, సార్ ప్రజారాజ్యం పార్టీలో 27 మందిని కాపాడాను గుర్తుపెట్టారా సార్ అని అన్న. కానీ కూలింగ్ గ్లాస్ తీసుకుని డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చారు. నాకు ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేసింది. ఆయన ఏం చెప్తారో తెలియదు, నన్ను తిడతారో తెలియదు, నీకు బుద్ధి ఉందా, ఇలాగ షూటింగ్లో వచ్చి కలుస్తావా అని ఏదైనా తిడతారని అనుకున్నాను. అది మీరా, ఏంటి ఇలాగ ఉన్నారు, అప్పుడు బాగున్నారు కదా, ఇప్పుడు ఏంటి ఇలాగ ఉన్నారు అని అడిగారు. గడ్డ అంతా పండిపోయింది అని. సరే ఒరిజినల్గా పండిపోయి ఉంది, అప్పుడు ఆ మూవీలో చేయడానికి అలా. మూవీలోనా మీరు యాక్ట్ చేస్తారా అని అడిగారు. తెలీదా సార్, నేను యాక్టర్ సార్ అన్నాను. అయితే ఈ మూవీలో చేస్తారా అని అడిగారు. సార్ అందుకన్నా మించినది ఇంకేమైనా ఉందా సార్, డెఫినెట్గా చేస్తాను సార్. అప్పటికే మూవీ కంప్లీట్ అయిపోయి ఇంకొక వారం రోజు ఉంది షెడ్యూల్. వెంటనే ఎవడు నన్ను తోశాడో ఆడిని పిలిపించి, సార్ని తీసుకెళ్ళి రాధా అని ఒక అతను ఉంటాడు, అతనికి పరిచయం చెయ్యి, నేను పంపించానని చెప్పు, సార్ నంబర్ తీసుకో, రాధా నంబర్ సార్కి ఇవ్వమన్నాం, తర్వాత రాధాకు నాకు ఫోన్ చేయమన్నాం, ఓకే అని చెప్పేసి పంపించాను. ఈడు సార్ 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 సారీ సార్, నేను ముందే చెప్పాను రా, ఆయన మర్చిపోయాడు, 6 సంవత్సరాలు అయిపోయింది అని చెప్తుంటే నీకు అర్థం కాలేదు. సో అలాగా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. సూపర్ సూపర్ సూపర్. అసలు మీరు ఈ జర్నీ అంతా చెప్తుంటే ఎన్ని ఉంటాయో ఇలాంటివి మీ మీ చరిత్రలో చూసుకుంటే. బట్ ఒకటి ఏంటంటే ప్రజారాజ్యం టైంలో కోడిగుడ్లు కొట్టిన ఇలాంటివి అప్పుడు ఉన్నానండి. అప్పుడు ఏమైంది సార్ అంటే అలాంటి మూమెంట్స్ లో పాపం చిరంజీవి గారు చాలా ఓహో ఇలా కూడా మర్యాద ఇస్తారా అంటే వెల్కమ్ చేయడం ఇలా కూడా చేస్తారా అని. అంటే ఏదైనా ఉంటే మాటలతో చెప్పుకోవాలి కానీ కోడిగుడ్లతో, రాళ్ళతో, టొమాటోతో అంటే బ్రెయిన్లెస్ ఫెలోస్ అలాగే ఇండీసెంట్గా బిహేవ్ చేయడం. ఆపోజిట్ పార్టీలో ఎవడో గూండాగడ్లాగా రౌడీస్ లాగా తాగేసి ఉంటారు, ఏం చేస్తారో తెలియదు. అదే ఆ క్రౌడ్ ఏంటంటే ఒక వెహికల్ వెళ్తుందంటే వెహికల్ ముందు రోప్ పార్టీ ఉంటుంది, రోప్లో లోపల ఏమో సెక్యూరిటీస్ ఉంటారు, బయట ఏమో పోలీసులు ఉంటారు. ఇదన్నీ ఉంటే రోప్ పార్టీ లోపల ఎవడు రాకూడదు. అక్కడ ఉన్నాను నేను, నా వెనకతలు ఉంటుంది వెహికల్. కరెక్ట్గా తగిలినప్పుడు ఆయనకు ఒక బాడీ గార్డ్ రవిను బెంగళూరు నుంచి ఒక అతను వచ్చేవారు. అతను ఎవడు ఏ డైరెక్షన్ నుంచి వచ్చిందో అని చెప్పేసి మళ్ళీ ఆడు రెడీ అవుతున్నప్పుడు వెళ్ళి పట్టేసుకున్నారు. చిరంజీవి గారు ఒకటే అన్నారు, నన్ను ఇలాగ వెల్కమ్ చేసిన వాళ్ళు ఇలా కూడా ఉంటారు కదా, ఆయనకి ఏం అనకండి అని అన్నారు. అంటే అంత పెద్ద మనసుతో, ఎంత పేషెన్స్తో ఆయనతో నేర్చుకోవాల్సినది ఏంటంటే ఒక యాక్టర్గా కాకుండా ఒక మంచితనం, ఇలాంటిది అన్నీ. అంటే ఇండస్ట్రీకి ఒక గాడ్ అండి, ఐ కెన్ సే లైక్ దట్. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు ఎలాగో యాక్టివ్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం. చిరంజీవి గారు మీకు తెలుసు, మీరు దగ్గరుండి చూసిన వ్యక్తి. ఇద్దరు స్వభావాల్లో మీరు గమనించిన తేడాలు ఏంటి సార్ ఒక పొలిటీషియన్గా? ఈయన ఎక్కువ మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరన్నా నిజాయితీగా లేకపోతే ఆయనకి ఇష్టం ఉండదు. చాలామంది చెప్తుండే లేదు లేదు ఆయన వేరే టైపు, అది వేరే టైపు అని అనేవారు. దగ్గరుండి ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన మనసు ఎలాగంటే పనస పంట లాంటిది. చూడ్డానికి ఏదో పనస పళ్ళు ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కానీ కోస్తే